ఇయాల రేపు పోరలు ఎట్లున్నారంటే డిగ్రీ అయిపోగానే పెద్ద చదువుల కోసానికి అమెరికాకో ఆస్ట్రేలియాకో లండన్కో పోవాలి, ఆడనే కొలువు కొట్టాలి అనుకుంటారు. బయట దేశాల చదువుతున్నారు, కొలువు చేస్తున్నారంటే అదో ఇల్వ. మరి పెళ్లి సంబంధాలు బగ్గొస్తుంటాయి. మొగోళ్ళకైతే కట్నం సుత గట్టిగానే చదివించుకుంటారు. కానీ ఆడ ఎన్ని తక్లీఫులు ఉంటాయి అనేది పోయినోళ్ళకు మాత్రమే ఎరుకుంటది. హగో అట్లా బయట దేశం పోయిన ఓ గన్న ఆఖరికి ఏం చేస్తున్నాడంటే చెప్పుడు కాదు, చూడాల్సిందే. బయటి దేశాలు చదువులు కొలువులని చెప్పి చేపలు పట్టేటోళ్ళని చూపిస్తారేంది అంటారా? దానికి దీనికి లంకే ఉన్నది గాని మొదలు చేపలు ఎన్ని పడ్డాయో చూద్దాం. అబ్బెర కొడుకో, తక్కువ లేవు పో, ఒక్కొక్కటికి ఇలా ఉండేటట్టున్నాయి. రవ్వలు కాదు లో, అన్ని సుత పిరంగల్లో కొర్రమట్టలే. అట్లాని ఊర చెరువు కాదు, నల్గొండ జిల్లా నర్సింగ్ బట్లల్లా గీ అన్న చేపల చెర్లలో పెంచుతున్నాడు. పేరు ప్రదీప్. బయట దేశం అమెరికాల పెద్ద చదువు చదివి ఆడనే 2 ఏళ్లు కొలువు సుతా చేసిండట. ఎన్నేళ్లున్నా ఎవల కిందనో ఒకల కింద పని చేయాల్సిందే. అదే ఊరికి పోతే మనమే ఇంకొకరికి పని వచ్చని ఊరికొచ్చి చేపల చెరువుల ఇకమతి చేసిండు. 2.5 ఎకరాలల్లా మొదలు ఓ 2 పెద్ద చెర్లు దొవ్విస్తే చేపలు పట్టుడు చాలా తిప్పలైందట. అట్లా కాదని ఇంకో 4 దొవ్వితే ఇప్పుడిప్పుడే లాభాలు వస్తున్నాయట. 2 years కొద్దిగా స్ట్రగుల్ అయినాము, కొద్దిగా బిగినర్స్ స్ట్రగుల్ అయినాము. ఇప్పుడు కొద్దిగా అనుభవం వచ్చింది, ప్రాఫిట్స్ బాగానే ఉన్నాయి. మంచి ఇత్తనం తీసుకొచ్చి 2 వారాల కోపారి నీళ్లు మార్చుకుంటా మంచి దానా పెట్టినాక లాభాలు అట్లెట్లా రావో చూడుండ్రి అంటున్నాడు అన్న. గీ అన్నేనట ఇత్తనం పిల్లలు సప్లై చేసేది. నాణ్యమైన పిల్లని ఎంచుకోవడం ఇంపార్టెంట్. పిల్ల ఎంపిక చేసుకునే దగ్గర మీరు పొరపాటు చేస్తే ఖచ్చితంగా మీరు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఎంత పిల్ల తీసుకుంటున్నారు, దానికి సంబంధించిన ఎంత ఫీడ్ వేయాలి. ఏం తక్కువ 5-6 నెలల అయినట 3వ పంట. ఇక మురుగశిర నడుస్తుంది కాబట్టి చేపలకు శితం ఎగబడుతుంటారు పబ్లిక్. పొట్టు గిరాకీ ఉంటది, రేటు సుతా మంచిగానే వలుకుతుంది. కాబట్టి తాప లాభాల పంట వండినట్టే. షెర్ల వట్టి మొదాలింట్లో పోస్తున్నారు, అటెంక మార్కెట్ కు పోవుడేగా. అమెరికాలో ఎవలదో కంపెనీలో పని చేసిన అన్న ఈడ ఇంకో 6గురికి పనిస్తుండు. పోయేటోళ్ళని అద్దనం గాని బయట దేశాలు పోవాలి, ఆడనే కొలువు చేయాలి అనుకునేటోళ్ళు పరాయి దేశం పోయి పాటలు పడే కంటే ఉన్నూర్లకి ఉపాయం చేస్తే మంచిదేమో.